పదవి బాధ్యత అనే ఒక కొత్త ప్రోగ్రామ్‌కి శ్రీకారం చుట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో, జనసేన బలోపేతానికి ఇది ఒక ముందడుగని చెప్పుకోవచ్చు ఇంకా ముందుకు వెళ్ళడంలో. సో, ఎలా అనిపిస్తుంది ఈ యొక్క కార్యక్రమం చేయబట్టి? ఏదైతే మా పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారో వైజాగ్ మీటింగ్లో ఒక త్రిశూల దీంట్లో బేస్లో పార్టీని పటిష్టం చేస్తా అని చెప్పారు. అదే పద్ధతిలో ఈరోజు పార్టీ పదవి బాధ్యత అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరెవరు పదవులు పొందారో వీళ్ళందరినీ ఇవాళ ఇక్కడ వాళ్ళకి తగిన సూచనలు ఇచ్చి క్షేత్రస్థాయిలో ఏ విధంగా పార్టీ బలోపేతానికి వాళ్ళందరూ కూడా కృషి చేయాలి, వాళ్ళకి ఏదైతే అలాట్ చేశారో ఆ అలాట్ చేసిన పదవుల్లో ఏ విధంగా వాళ్ళు కృషి చేయాలి, ఏ విధంగా ప్రజలకి సత్సంబంధాలు పెంచుకోవాలి, ఏ విధంగా పార్టీ ఒక పేరు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మరిన్ని విషయాలు కూడా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకు తెలుసుకుంటాం. ఘనంగా ముందుకెళ్తున్నారు. ఇంత సక్సెస్ఫుల్గా జనసేన పార్టీ కానీ లేదంటే కూటమి ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ 18 నెలలు ఏమీ చేయలేదు, అసలు కూటమి ప్రభుత్వం నెక్స్ట్ మేమే వస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి సమాధానం? వాళ్ళు కలలు కంటున్నారు. మనం చూసాం వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రభుత్వం పోయిన తర్వాత కూడా అహంకారం తగ్గల. అంటే వాళ్ళు ప్రజలకి ఏం చేశారో, ప్రజలకు ఒక సంక్షేమం ఒకటే కాదు, సంక్షేమం కూడా చాలామందికి అందలేదు. సంక్షేమమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి చాలా ముఖ్యం. ఈ రాష్ట్రానికి సరైన పునాది అవసరం, కానీ అక్కడ పునాదులు లేవు. ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేయలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే గతంలో మేము చూసాం ఎన్నో కార్యక్రమాలు ఒక సంక్షేమంలో కొన్ని ప్రాధాన్యత ఇచ్చారే తప్ప మిగతా కార్యక్రమాలు ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వలా. రాష్ట్ర ప్రభుత్వం వెనకబడిపోయింది, ఈ రాష్ట్ర అభివృద్ధి వెనకబడిపోయింది. చాలా పరిశ్రమలు భయపడతారు లోపల పెడతానికి ఆంధ్ర రాష్ట్రంలో. ఇవాళ అన్ని పరిశ్రమలు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి చేసి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఏదైతే మోడీ గారు మద్దతుతో ఇవాళ అన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున మరి పరిశ్రమలు వస్తున్నాయి, రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి. సో రానున్న రోజుల్లో ఈ యొక్క ఏదైతే ఈ రోజు ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ అవుతుందో దీని యొక్క ఫలాలు మనం రాబోయే తరాలకి చాలా అందుతాయని చెప్పి తెలుస్తాం. ఈ విధానాన్ని కూడా వ్యతిరేకిస్తూ కూడా కోటి సంతకాల సేకరణ కూడా చేపట్టారు. ఏం చెప్తారు సార్ దాని గురించి? ఇప్పుడు వాళ్ళు ఎన్ని హాస్పిటల్స్ మొదలు పెట్టారు వాస్తవమే, కానీ ఎన్ని హాస్పిటల్ పూర్తి చేశారని చెప్పలేకపోతున్నారు. అది మనం ప్రజలు కూడా గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. అసలు ఒక్క హాస్పిటల్ కూడా పూర్తి చేయకుండా ఇవాళ హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కానీ ఏదైతే ఇవాళ ప్రజలు చాలా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఇవాళ మెరుగ్గా చేస్తున్నారు. ఇంకా మెరుగు రావడానికి కోసం పీపీపీ పద్ధతిలో ప్రభుత్వానికి ఖర్చు తగ్గి ప్రజలకి మంచి సర్వీస్ అందించడానికే ఈ పీపీపీ మోడల్ తీసుకొచ్చారు. అది కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ కానీ లేదా అందరూ కూడా ఒప్పుకున్నారు. మరి వీళ్ళు ఎందుకు ఇవాళ, ఎందుకంటే వాళ్ళు మొదలుపెట్టింది వాళ్ళ ప్రభుత్వం ఒక మంచి రానున్న రోజుల్లో ఒక మంచి ప్రజాదరణ పొందుతుంది అనే ఒక భయంతో ఈరోజు ఈ గొడవ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇవాళ రాష్ట్రంలో అత్యధిక ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి స్థానంలో ఉంటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన యొక్క నీతి నిజాయితీ వాళ్ళ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరింతగా ఆయన ముందుకు వెళ్తారనేది కూడా మనం స్పష్టంగా కనపడతాం. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తుంటాయి. సో మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి ఆయనకి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే? ఇప్పుడు అసలు ముందు వాళ్ళ మచ్చ వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రజలు ఎందుకు తిరస్కరించారో ముందు అది గమనించుకుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి తర్వాత మాట్లాడచ్చు.